చూసుకోవాలి. వచ్చేసింది చూడండి. ఇలా తీగ వస్తుంది కదా, సరిపోతుంది. వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్ రాజీ బ్లాగ్స్. ఫుడ్ బ్లాగ్స్లోకి వచ్చేసామండి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మన పురాతనమైన స్వీట్ అనమాట అది. ఈరోజు స్వీట్ చేసుకుందాం స్పెషల్గా. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అయినా కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాము. మీకు తెలిసే ఉండొచ్చు, కానీ ఈజీ మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చు అనేది చేద్దాం ఈరోజు. ఏంటో తెలుసా? అది మైసూర్ పాక్. చక్కగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతూ ఉంటుంది. అలా చేసుకుని చూద్దాం ఈరోజు. ఓకేనా? రెడీ. ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నామండి. అది ఏం చేయాలంటే జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే శనగపిండి కొద్దిగా ఉండలు కింద ఉంటుంది కదా, మనకి పాకంలో వేసినప్పుడు అది ఈజీగా కరిగిపోతుంది అందులోకి. సో కంపల్సరీ జల్లించుకోవాలి శనగపిండి ఎప్పుడు. ఇలా చూసారా? మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపిండి కొలిచామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు షుగర్ తీసుకుని వేసుకుందాం. అయితే ఇది ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుంటే మీకు బయటికి ఒలిగిపోకుండా కలపడానికి వీలుగా ఉంటుంది. అలాగే దళసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు, అంటే కొద్దిగా పంచదార తడిచేలాగా నీళ్లు సరిపోతాయి. స్టవ్ వెలిగిద్దాము. మరి ఎక్కువ పోసుకున్నా కూడా చాలా టైం పట్టేస్తుంది పాకం రావడానికి. ఇది వేడెక్కే వరకు ముందు హైలో పెట్టండి. కరగడం వచ్చేటప్పటికి కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు పంచదార పూర్తిగా కరగాలి అంటే కొద్దిగా సిమ్లోనే ఉంచుకోవాలి. కరిగిన తర్వాతే హైలో పెట్టుకొని పాకం వచ్చే వరకు, పాకం కూడా తీగ పాకం వస్తే సరిపోతుంది. మీకు చూపిస్తాను. ఇది కరగనివ్వండి ముందు. ఈ పంచదార కరిగే లోపున మనం కొద్దిగా నూనె, నెయ్యి కలిపి వేడి చేసుకుందాం. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నెయ్యి వేసాను. అలాగే 1 గ్లాస్ నూనె, ఎప్పుడు దాంట్లో వేయడానికి ఎక్కువగా కాగాలన్నమాట. ఎంత కాగి అది సిమ్లో పెట్టుకొని ఆ వేడిదే మనం ఈ పాకం అయిన తర్వాత దాంట్లో వేసుకుంటూ ఉండాలి ప్రాసెస్లో. ఇది మాత్రం ఎప్పుడు పక్కన వేడిగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది మరుగొచ్చింది చూడండి. కరిగే వరకు కాసేపు సిమ్లో పెట్టుకోవాలి. పంచదార ఇలా పలుకుగా ఉండకూడదు, అది కరగాలన్నమాట. పంచదార కరిగిపోయింది చూసారా? ఇప్పుడు ఇది మనకి ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. వచ్చేసింది చూడండి. ఇలా తీగ వస్తుంది కదా, సరిపోతుంది. దీంట్లో ఈ పిండి వేసేసుకోవాలి. జల్లించి పెట్టుకున్నాం కదా. ఇది పెద్ద ఎక్కువ పాకం ఎందుకు పట్టక్కర్లేదంటే తర్వాత దీన్ని చాలాసేపు తిప్పుతూ ఉండాలి మనం. సో అప్పుడు దానికి ఆ ముదురు పాకం వచ్చేస్తుంది. పిండి అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు హైలో పెట్టుకోండి.
ఇప్పుడు చూడండి ఇలా పొగలు వచ్చినాయి కదా, అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని సిమ్లో అలా ఉంచాలన్నమాట. అలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పాకం అయ్యే లోపున ఎప్పుడైతే పాకం అయిపోతుందో దీంట్లో లాస్ట్లో పోసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ప్లేట్లో కొద్దిగా నెయ్యి నూనె కలిపింది వేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి పక్కకి. ఇది ఇప్పుడు ఉడుకు స్టార్ట్ అయింది చూడండి, మొత్తం పిండి కలిసిపోయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా నూనె పోసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఆ పొంగు తగ్గగానే మళ్ళీ పోసుకోవాలి. చూసారా, ఇలా సాఫ్ట్గా వచ్చాక మళ్ళీ నూనె పోసుకోవాలి. మీకు గొల్ల వచ్చినట్టు ఇలా నొరగలాగా వస్తుంది. దాన్ని తిప్పాలి కాసేపు. తిప్పిన తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ సాఫ్ట్గా అవుతుంది. కనిపిస్తుంది కదా డిఫరెన్స్ మీకు? చూసారా, గొల్ల బాగా వచ్చేసింది, మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో కొద్దిగా హాఫ్ స్పూన్ కూడా కాదు, పావు స్పూన్ సోడా వేసుకోండి. దానివల్ల ఇంకాస్త గొల్ల వస్తుంది. ఇలా పోసుకోగానే లాస్ట్లో కంచంలో పోసేసుకోవాలి. అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలాగా కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత కోసుకుందాం. చూడండి గట్టిపడింది. ఇప్పుడు దీన్ని మనం మనకు నచ్చిన షేప్స్లో కోసేసుకోవచ్చు. చుట్టూ ఉన్నాయి కొద్దిగా వేస్ట్ అవుతాయి. దీన్ని కొద్దిగా క్రాస్గా పెట్టుకొని స్క్వేర్ టైప్ కాకుండా డైమండ్ షేప్లో కోసుకుందాం.
ఇప్పుడు ఇలాగ ప్లేట్ పెట్టి దీని మీద మనం దాన్ని బోర్లించాలి. చూసారా గుల్ల మైసూర్ పాక్ వచ్చేసింది. చూసారా ఈ ముక్క గుల్లగా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఇలా చేయడం చాలా ఈజీ. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కోసుకోవచ్చు. సో నేనైతే డైమండ్ షేప్లో కోసాను. ఆహా, ఇదియే కదా స్వర్గము. చాలా బాగుందండి. ఇదండి మన పురాతనమైన స్వీట్ మైసూర్ పాక్. మీకు అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను నేను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీరేమన్నా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ మరింత మంచి బ్లాగ్స్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.